ఈ వీడియో చూస్తున్నప్పుడు పిల్లల గురించి పేరెంటింగ్ జర్నీలో నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేయాలి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, చిన్న పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటారు. ఏదైనా చెప్పినా ఫాస్ట్గా నేర్చుకుంటారు. అయితే వాళ్ళు నేర్చుకునే ఈ ఫేజ్లో మనం వాళ్ళని కొంచెం ఇండిపెండెంట్గా చేసుకోగలగడానికి ఎంకరేజ్ చేయాలి అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ రేలి సైకిల్ తీసుకుంటున్నాడు. దాన్ని వాడు ఇలా పైకి ఎత్తిపెట్టాలి అనుకున్నాడు ఫస్ట్. తర్వాత వెంటనే వాడే రియలైజ్ అయ్యి ఇది పాసిబుల్ అయ్యేలా లేదు అనుకుని ఒక న్యూ వే వెతుక్కున్నాడు. ఇక్కడ మళ్ళీ ఈ స్టెప్స్ ఎక్కించడానికి ట్రై చేస్తున్నాడు. వాడు ఎంతవరకు అది తీసుకురాగలడో అంతవరకు మనం ఎంకరేజ్ చేయడం చేస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు అనిపించింది. ఇంకొకటి, మనం వాళ్ళు పడినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళతో పాటు మనం ఏడ్చామనుకోండి, వాళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ ఉండదేమో అనిపిస్తుంది. ఫస్ట్లో అందరు మదర్స్ ఇలాగే వీక్గా ఉంటారేమో, కానీ మనం స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి ఎంకరేజ్ చేయాలి అనిపించింది. ఇప్పుడు మా వాడు పడి దెబ్బ తగిలించుకున్నా కూడా నేను చాలా కూల్గా దట్స్ ఓకే, నో ప్రాబ్లం అనడం ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పుడు వాడు చాలా లైట్ తీసుకుని ఏదైనా దెబ్బ తగిలితే వాడే మెడిసిన్ తీసుకొచ్చుకుని మమ్మీ వైలిన్కి మెడిసిన్ వేద్దామా అని పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం నేను చూశాను. ఇక సెల్ఫ్గా ఫుడ్ కానీ సెల్ఫ్గా షూస్, డ్రెస్ వేసుకోవడం, వాళ్ళ టాయ్స్ వాళ్ళతోనే క్లీన్ చేయించడం, లోపల పెట్టించడం, ఇవన్నీ చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఎలా చేస్తారో అనుకుని మనమే చేసామనుకోండి, వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? ఇవన్నీ మనము ఒక 3-4 టైమ్స్ రోజు చేయించామనుకోండి, నెక్స్ట్ డే నుంచి మనం చెప్పకపోయినా కూడా అలవాటుగా వాళ్ళు చేసేస్తారు. ఇక బైబిల్లో ఉన్న స్టోరీస్ కావచ్చు, ఏదైనా మంచి విషయాల గురించి కావచ్చు, వాళ్ళకి ఇప్పుడు చెప్తే ఏం అర్థమవుతాయి అనుకుంటారు కొంతమంది, కానీ వాళ్ళకి చాలా బాగా అర్థమవుతాయి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని సామెతలు 22:6లో ఉన్నట్లుగా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే చిన్న చిన్న విషయాలే కావచ్చు, వాళ్ళని మనం చక్కగా ట్రైన్ చేస్తూ ఉంటే చాలా మంచిగా ఎదుగుతారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనకు తెలిసిన కొన్ని మంచి విషయాలు వాళ్ళకి ఇప్పటి నుంచే మనం నేర్పించడానికి ప్రయత్నిద్దాం.